మూడో వార్డు ప్రజలకి నమస్కారము. మేము జనసేన పార్టీ నుంచి మా అమ్మ దొమ్మకొండ రూప థర్డ్ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ నుంచి అభివృద్ధి కానీ ఏదైనా సరే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. జనసేన కూడా తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. థర్డ్ వార్డు నుంచి ఫస్ట్ జనసేన బీఫామ్ అందుకుంది నేనే. తెలంగాణ హిస్టరీలోనే మనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అభివృద్ధి అనేది జనసేనతోనే సాధ్యం. జనసేనతోనే ఏదున్నా కానీ సాధ్యమవుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మీకు ఇంటికి వచ్చి డబ్బులు వంచడం, ఆశ చూపెట్టడం, గిఫ్ట్స్ ఇవ్వడం అవన్నీ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ డబ్బు తీసుకోకుండా ఓటేయండి. ఈ ఒక్కసారి యువతకు ఛాన్స్ ఇవ్వండి. జనసేన అనేది అభివృద్ధి అనేది జనసేనతోనే సాధ్యం. జనసేన జై హింద్. 4th వార్డులో నుంచి జనసేన పార్టీ మాకు నిన్న బీఫామ్ ఇవ్వడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు మొన్న నామినేషన్ వేసినందుకు ఈరోజు మా జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇచ్చిన దాన్ని ఈరోజు మన ఆఫీసర్లకు జనసేన పార్టీ బీఫామ్ అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి 34వ వార్డులోని జనసేన అభివృద్ధి కార్యకలాపాలకు ముందుకెళ్తామని చెప్తూ, అలాగే పవన్ కళ్యాణ్ నడిచిన బాటలో నడుచుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ విధంగా నడుచుకుంటూ ప్రజాసేవలోకి వెళ్ళాడో ఆ విధంగా ఈరోజు 34వ వార్డులోని జనసేన కార్యకర్తలు వీర మహిళలందరినీ గ్యాదర్ చేసుకొని ఈరోజు నుండి క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే ప్రతి ఒక్క మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. విషయానికి వస్తే ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. 10-15 సంవత్సరాల నుంచి నేను ఉన్న కాడికి వెళ్ళి చూసినప్పటికీ కూడా ఎవరు కూడా ఏ విధమైన అభివృద్ధి లేదు 34వ వార్డులో. ఈసారి జనసేనకు ఒకసారి అవకాశం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేసి చూపించాడో మేము కూడా ఆర్మూల్లో మావేవైతున్నాయో మా పార్టీకి సంబంధించిన 2-3 టికెట్లు ఎక్కడ గెలిచినా కానీ, మేము గెలిచినా ఎక్కడ ఎవరైనా గెలిచినా కానీ ఆర్మూల్లో మున్సిపాల్లో జెండా ఎగరవేసి మా 34th వార్డులో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజల దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని రాసుకొని ఫైళ్ళు దగ్గర పెట్టుకుంటాము. తర్వాత గెలిచిన తర్వాత అనంతరం ప్రజల్లోకి వెళ్ళి ఆ సేవల్ని చేసేస్తాం. కాబట్టి